మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా వైఎస్ కేబినెట్ లో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేశారు. అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకున్న దామోదర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం సహా నేతలు సంతాపం తెలిపారు. ఈ నెల 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు జరపనున్నట్లు సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా పాత లింగాలకి చెందిన రామరెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకి 1952 సెప్టెంబర్ 14న రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1985 నుంచి 2009 వరకు 5 సార్లు పోటీ చేయగా 4 సార్లు గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 1988, 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. 2004లో మళ్లీ టీడీపీ అభ్యర్థిపై విజయ ఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2014, 2018, 2023 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నాయకుడన్న మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐటీ శాఖ మంత్రిగా దూరదృష్టితో పనిచేసి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్లో ఆ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, పార్టీపై అంకిత భావంతో పనిచేసిన దామోదర రెడ్డి మృతి తీవ్రంగా కలిచివేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రామరెడ్డి మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ రెడ్డి అకాల మరణం బాధాకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నేత దామోదర్ రెడ్డి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. దామోదర్ రెడ్డి భౌతిక కాయాన్ని ఈ నెల 3న హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని నివాసానికి తరలించనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళతారు. 4వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు తెలిపారు.